అధ్యాయము 10వ వచనము. లోకమందున్న మా కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహారాజా, మహిమ కలిగిన తండ్రి, కృపా జాలి కనికరమ కలిగిన దేవ, దయ కలిగిన దేవ, ప్రభువా, మమ్మల్ని అందరినీ సజీవులకు ఉంచిన ప్రభు నైనా పొద్దున సమయ కాలంలో నా ప్రభు నైనా నీ వాక్కు స్వరము వినడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం. మమ్మల్ని అందరినీ నీ ఆత్మతో నింపిన విధానం గురించి నీకు స్తోత్రము. అలాగే మా పాపములు, మా దోషములు, మా అతిక్రమల అపరాధములు క్షమించి అయా నీ బిడ్డల ప్రార్థన ఆలకించిన విధానం కొరకు నీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. సర్వశక్తి గల దేవుడివి నా ప్రభా తండ్రి, నీవు తప్ప వేరే రక్షకుడు లేడు అని సెలవిచ్చిన వాడా. అవును ప్రభా తండ్రి, నువ్వు జీవం గల దేవుడివి, మృత్యుంజయుడివి నా ప్రభా తండ్రి. అవును తండ్రి దేవానాయన, నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ సంఘాన్ని నడిపిస్తున్న విధానం కొరకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా తండ్రి. మమ్మల్ని అందరినీ స్వాధీనపరచుకోండి ప్రభా తండ్రి దేవ. మా మనస్సుల్ని, మా హృదయాల్ని, మా మనస్సాక్షులన్నీ ప్రభా తండ్రి దేవ మీరు స్వాధీనపరచుకొని మీరే మాతో మాట్లాడమని అడుగుచున్నాం అయ్య తండ్రి ప్రభు. వాక్యము నీది, ప్రజలు నీ వారై ఉన్నారు ప్రభు. అయా సమస్త కీర్తి ఘనత మహిమ ఘనత ప్రభువా నీకే చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి దేవ. ఎందుకంటే రాజ్యము నీది ప్రభువా, శక్తి నీది, మహిమ నీదే ప్రభా తండ్రి దేవ. మీరు చేస్తున్న ప్రతి కార్యము కొరకు ప్రభు అది నీకే మహిమ కలుగును గాక అని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అలాగే ప్రతి బిడ్డని మీరు దర్శించండి, నీ వాక్కుతో మీరు మాట్లాడి అయా నీ ప్రజల్ని బ్రతికింపు చేయమని యేసుక్రీస్తు ప్రభు శక్తి గల నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. మరొకసారి చదవమ్మా. నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. ఆమేన్. హల్లెలూయా. తన చిత్తము పరలోకమందు ఉన్నట్లుగా భూమి మీద కూడా నెరవేర్చబడాలని తండ్రి దేవుడు మనల్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ ప్రార్థన నేర్చుకోమని చెప్పాడు. అప్పుడు ఇతని రాజ్యము వచ్చునుగాక. ఎక్కడ రాజ్యం ఉంది? పరలోకమందు పరలోకంలో ఉన్న ఆయన రాజ్యము భూమి మీదకి మీదకి వచ్చును. రావాలని ప్రార్థన చేయమంటున్నాడు. ఎందుకంటే 115వ కీర్తన 16వ అధ్యాయంలో 115 దేవుడి వాక్యం ఏం సెలవిస్తుందో చూడండి ఒకసారి. 115:16. అవును. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చియున్నాడు. ఆమేన్. ఆకాశములు యెహోవా వశము, భూమి ఆయన నరులకి ఇచ్చి ఉన్నాడు అని చెప్పాడు. ఆదాంకి ఇచ్చినప్పుడు ఆదాం ఏం చేశాడు? ఆ యొక్క పరిపాలనని, ఆయన రాజ్యాన్ని, అధికారాన్ని సమస్తము తీసుకొని ఆయన ఏం చేశాడంటే అతను చేసిన పాపం వలన అతను అపవాది అది స్వాధీనపరుచుకున్నాడు. ఆ స్వాధీనపరుచుకున్న తర్వాత ఆయన మరణ బలము కలిగిన వాడు అయ్యాడు. పాపము చేసిన ప్రతి వాడు ఆయన స్వాధీనంలోకి వెళ్లాల్సిందే. అందుకోసమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడంటే దేవుని యొక్క రాజ్యము మన మధ్యలోకి తీసుకురావడానికి ఆయన ప్రార్థన చేయమన్నాడు. ఎందుకంటే ఏ మనిషికి ఇచ్చాడో ఆ మనిషి ఏం చేశాడంటే సాతానుకు అప్పచెప్పాడు. ఇప్పుడు ఏ మనిషిని పంపించాడో ఏమన్ ఆయన శరీరధారి సత్య సంపూర్ణంగా మన మధ్యలో ఆయన నివసించి ఆయన ఏం చేశాడంటే తన జీవితము పాపము లేకుండా, ఏ పాపముతో ఆయన సమస్తము అధికారము ఆ యొక్క అపవాదికి ఇచ్చాడో అదే పాపము లేకుండా ఆయన ఏం చేశాడంటే మరణ బలం గల వాడిని ఏం చేశాడంటే ఆయన జయించి, అందుకోసమే దేవుని కుమారు దీని నిమిత్తము ప్రత్యక్షమయ్యాడు, సాతాను క్రియల్ని లయపరచుటకై అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆ సాతాను క్రియల్ని లయపరిచిన తర్వాత ఈయన ఏం చేశాడంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ సమస్తం అధికారము ఇప్పుడు నా ఎదుట ఉందని చెప్పి ఆయన దేవుని వాక్యము ద్వారా మనకి తెలియపరిచాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పుడు అధికారం ఎవరికి ఉందంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరు పరిపాలిస్తున్నారంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. కానీ ఆయన ఎక్కడ పరిపాలిస్తున్నాడంటే మన మధ్య, మనలో ఆయన పరిపాలిస్తున్నాడు. ఎందుకంటే ఆయన మొదటిసారిగా వచ్చినప్పుడు మీరు జాగ్రత్త గమనించాలి. ఆయన మొదటిసారిగా వచ్చినప్పుడు దేవుని యొక్క రాజ్యము మన మధ్యలో ఆయన స్థిరపరచడానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడనంటే ఆ రాజ్యము కొరకు మనల్ని స్థిరపరుస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. When God came the first time on the earth, he established the kingdom among us.
But now he is preparing his people for the kingdom. ఆమేన్. గమనించండి. First he prepared the kingdom for us. Now he is preparing us for the kingdom. హ్మ్. మొదటిసారిగా వచ్చినప్పుడు దేవుని యొక్క రాజ్యము ఆయన మనము సిద్ధపరిచాడు. మన మధ్యలో సిద్ధపరిచాడు. దేవుడు రాజ్యం గురించి చెప్పి ఆయన ఏం చేశాడంటే సిద్ధపరిచాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని ఆ రాజ్యం కొరకు సిద్ధపరుస్తున్నాడు. దేవుడికి మహిమ ఆమేన్. కలుగును గాక. అది హల్లెలూయా. దేవుడి ప్రణాళిక. అందుకోసం మీరు ఇజ్రాయెల్‌ని జాగ్రత్తగా గమనిస్తే మనకు కూడా సంఘానికి కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే ఇజ్రాయెలు మొదటి మొదటి ఆయన భార్య. కాదు. ప్రపంచ యుద్ధం జరిగింది. హుహు. మొదటి ప్రపంచ యుద్ధము ఇజ్రాయెల్ నిమిత్తమే జరిగింది. హ్మ్. ఎందుకంటే దేవుడు మనకు కనిపిస్తుందేంటంటే ప్రపంచాలు వాళ్ళు కొట్టుకుంటున్నట్లు కనపడుతుంది. కానీ మీరు జాగ్రత్త హిస్టరీ మీరు చదువుకుంటూ వస్తే దేవుడేం చేశాడంటే ఆయన ఇంగ్లాండ్‌ని వాడుకొని ఇంగ్లాండ్‌ని ఏం చేశాడంటే వాళ్ళు అక్కడ పరిపాలిస్తున్నారు కాబట్టి ఆ యొక్క సమయంలో ఆయన ముందు ఇజ్రాయెల్ ప్రజల కొరకు ఆ యొక్క స్థలాన్ని ఆయన సిద్ధపరిచాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో ముందు ఇజ్రాయెల్‌కి ఆ యొక్క స్థలాన్ని సిద్ధపరిచాడు. తర్వాత ఏం చేశాడంటే, తన ప్రజల్ని మళ్ళీ ఆ యొక్క స్థలంలో రావటానికి సిద్ధపరిచాడు. అందుకోసమే ఆయన మార్గాల్ని సరళము చేసే దేవుడై ఉన్నాడు. ముందు ఏం చేశాడంటే, ముందు ఇజ్రాయెల్‌ని దేశాన్ని సిద్ధపరిచాడు. తర్వాత ఆయన ప్రజల్ని ఆ దేశానికి సిద్ధపరిచి, వాళ్ళందరిని 1948 మే 14న ఆయన ప్రకటించినదేంటంటే, మళ్ళీ ఇజ్రాయెలు మళ్ళీ తిరిగి జన్మించిందని దేవుడు వాక్యం ప్రకారంగా ఆయన ప్రవచించాడు. యెషయా గ్రంథంలో 66లో మీరు చదివితే జాగ్రత్తగా మీరు మీకు ఆ యొక్క నెరవేర్చబడిన వాక్కు మీకు కనపడుతూ ఉంటుంది. ఆయన ఏం చేశాడంటే, ఆయన ఎలాగ అక్కడ స్థిరపరిచాడో మనల్ని కూడా ఇప్పుడేం చేస్తున్నాడంటే, తన రాజ్యంలోకి ప్రవేశం అవ్వటానికి మనల్ని అనుదినము సిద్ధపరుస్తున్నాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా! అందుకోసమే ఈ భూమి మనుషులకి ఇచ్చాడని దేవుడి వాక్యం నరులకి ఇచ్చి ఉన్నాడు ఇవ్వబడెను. అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. కానీ ఇప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 30 వచనంలో మీరు చూసినట్లయితే 14:30. ఇకను నీతో విస్తరించి మాటలాడును. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. నాతో వానికి సంబంధం ఏమీయు లేదు. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు ప్రస్తుతానికి? ఈ 6000 లోకాధికారి. సంవత్సరాలు పరిపాలిస్తుంది లోకాధికారి. ఎందుకంటే ఆదాము ఆయనకి ఇచ్చేసాడు. ఇచ్చాడు కాబట్టి ఆయన పరిపాలిస్తున్నాడు. ఆయన ఎందుకంటే దేవుడు ఒక దినాన్ని ఏర్పరచుకున్నాడు. ఆయన వచ్చి పరిపాలించాల్సిన దినం వస్తుంది. ఆ దినం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. అందుకోసమే, అందుకోసమే ఆయన ఏం చేశాడంటే, ఆయన అపేక్షించే వారికి ఆయన ఏం చేశాడంటే, నీతి కిరీటాన్ని ఆయన సిద్ధపరిచాడంట. ఆయన రాకడ కొరకు సిద్ధపరుస్తున్న ప్రతి బిడ్డకి నీతి కిరీటం అనేది ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా! అందుకోసమే ఆయన ఇప్పుడు పరిపాలిస్తున్నాడు కాబట్టి, మనం ఏం చేస్తున్నాం, మన రాజ్యం వేరే, మన లోక రాజ్యంకి సంబంధమైన వారం కారు. మనం ఆ వారసులం కాదు. మనం దేవుడు రాజ్య వారసులం అని దేవుడి వాక్యం మనకు సెలవిస్తుంది. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని రాజుగా మనం ఒప్పుకున్నాము. అలాగే ఆయన ప్రభుని ఒప్పుకున్నాము. ఆయనే మన దేవుడని ఒప్పుకున్నాము. ఆయన జీవం గల దేవుడమని నమ్ముతున్నాము. ఆయన తిరిగి లేచాడని మనం నమ్ముతున్నాము. కాబట్టి మనము దేవుడి బిడ్డలయ్యి ఆ రాజ్యము కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఆ రాజ్యం ఇప్పుడు ఎక్కడ ఉందంటే మన మధ్యలో, మనలో ఉందని దేవుడి వాక్యం సెలవిస్తుంది. కానీ ఆయన మట్టుకు ఆయన వచ్చి తన దావీదు సింహాసనం మీద వచ్చి కూర్చొని పరిపాలించినప్పుడు మనము ఆ రాజ్యంలో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ రాజ్యము తన పిల్లల కొరకు, ఆ పిల్లలు కూడా వచ్చి ఆయనతో పాటు పరిపాలించాలి అనేది ఆయన ఆశ. అందుకోసం ఈ లోకాధికారిని ఆయన జయించి ఉన్నాడు. కాకపోతే ఏంటంటే, ఈ యొక్క రాజ్యములు ఒక దినాన్న ఆయన క్రీస్తు మన ప్రభు రాజ్యము అవ్వబోతుందని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. మీరు ముందుగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చదివితే 4 అధ్యాయము 4 వచనం. 4:4. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.
ఎందుకంటే దేవుని యొక్క వాక్యము వెలుగు అయి ఉన్నది. ఉమ్, ఆ వెలుగు ప్రకాశింపు చేసినప్పుడు చీకటి పారిపోయి వాళ్ళు వెలుగులోకి వాళ్ళకేమవుతుందంటే వాళ్ళ మనోనేత్రాలు తెరవబడుతుంది కాబట్టి వాళ్ళు సత్యాన్ని గ్రహించగలుగుతున్నారు. ఈ సత్యం గ్రహించే వారికి విడుదల కలుగుతుందని దేవుడి వాక్యమే సెలవిస్తుంది. ఉమ్, అందుకోసం వీడేం చేస్తున్నాడంటే ఈ లోకాధికారి అందరిని గుడ్డివాడుగా చేస్తున్నాడు కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడంటే తన వాక్యము ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడు కాబట్టి మనల్ని వెలిగించి మన మనోనేత్రాల్ని కూడా వెలిగించి ఆయన ఏం ఉమ్, చేశాడంటే ఆ సత్యాన్ని గ్రహించి ఆయనే దేవుడని దేవుడు కుమారుడని ఆ దేవుడే వాక్యమై ఉన్నాడని ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలో ఆయన నివసించాడని మనకి ఆ మనోనేత్రాలు తెరవబడిన తర్వాత మనం గ్రహించాం. అరే! ఇదే దేవుడి రాజ్యము అని చెప్పేసి మనం తెలుసుకున్న తర్వాత ఇప్పుడేం చేస్తున్నాడంటే మనలందరినీ ఆమేన్. తన సంఘాన్ని ఈ భూమి మీద ఉన్న ఆయన సంఘాన్ని ఆయన కొరకు సిద్ధపరుస్తున్నాడు. అందుకోసమే ఒక దినాన ఈ యొక్క వాక్కు నెరవేర్చబడుతుంది. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం. 11, 15. 15 11, 15. 11, 15. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము నాయను, ఆయన యుగయుముల వరకు ఏలుననెను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా! ఈ లోక రాజ్యము ఎవరి రాజ్యం అవ్వబోతుంది? మన ప్రభు అయిన ప్రభు. యేసుక్రీస్తు ఆయన క్రీస్తు రాజ్యంగా మార్చబోతుంది కాబట్టి, ఆయన ఆ రాజ్యముని పరిపాలించడానికి వస్తున్నాడు. అది దేవుడి రాజ్యమే. అది పరలోక రాజ్యమే. అది క్రీస్తు రాజ్యమే. అయన్నీ ఒకటే. కానీ నానా విధాలుగా విభజించబడింది కాబట్టి, ఆయన దేని నిమిత్తము ఆయన ఎప్పుడన్నా క్రీస్తు రాజ్యం అనంగానే దేవుడి రాజ్యమే అది. కాపోతే అక్కడ క్రీస్తు పరిపాలిస్తున్నాడు. ఉమ్, తండ్రి అయిన దేవుడి రాజ్యాన్ని క్రీస్తు పరిపాలిస్తున్నాడు. ఏ మనిషికి ఆయన ఈ భూమినిచ్చాడో, మానవులకిచ్చాడో, నరులకిచ్చాడో, అదే నరుడు ద్వారా, ఆ మనిషి కుమారుడు ద్వారా ఆయన పరిపాలించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా! అందుకోసమే మీరు నూతన నిబంధనకొచ్చేసరికి మీరు దేవుని రాజ్యం గురించి ఎన్ని సార్లు రాసాడో మీరు గమనించగలరు. అందుకోసమే మొదటిగా మనం చూస్తాం బాప్తిజం ఇచ్చే యోహాను మత్తయి సువార్త 3వ అధ్యాయము 1, 2 వచనాల్లో ఆయన ఏం చెప్తున్నాడో చూడండి. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించియున్నది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఆమేన్. ఆమేన్. ఎవరి రాజ్యం గురించి ఆయన ప్రకటిస్తున్నాడు? పరలోక రాజ్యము. పరలోక రాజ్యం గురించి ప్రకటిస్తున్నాడు. ఇక్కడ భూమి మీద ఉన్న పాస్టర్స్ వీళ్ళని అంటే ఈ లోక రాజ్యం గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఈ లోకంలో మన ధనవంతులవ్వాలి. ఈ లోకంలో మనం ఇలాగుండాలి, అలాగుండాలి. మనం ఐశ్వర్యలంగా ఉండాలి. ఆ ధనాపేక్ష గురించి చెప్పుకుంటూ ఏం చేస్తున్నారంటే ఈ లోక ఆశల మీద ఆళ్ళు పెంచుకుంటూ వస్తున్నారు. కానీ మనం ఆ వారసులం కాము మనం. మనం దేవుడు వారసులం కాబట్టి మనకొక రాజ్యం ఉంది. ఆ రాజ్యము కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా! ఉమ్, అందుకోసం మీరు వాక్యము మీరు జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు ఏ రాజ్యం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు? దేవుడు రాజ్యం గురించా? లేకపోతే ఈ లోక రాజ్యం గురించి మాట్లాడుతున్నారనేది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ధనాపేక్ష గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి. వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆయన నన్ను ఘనపరచును అని ఆయన ప్రభు చెప్తున్నాడు. అందుకోసమే మనం ఎవరిని ఘనపరుస్తున్నాం మన జీవితాల్లో? ఎవరి గురించి మనం ప్రకటిస్తున్నాం? ఎవరి రాజ్యం గురించి ప్రకటిస్తున్నాం? ఎవరికి మహిమ చెందుతుంది? అనేది మనం గమనించాలి. నేను ప్రార్థన చేశాను. నేను వాక్యం చెప్పాను. నేను చేశాను. నేను మనుషుల్ని నడిపించాను. నేను అంతమందిని బాప్తిజం ఇచ్చాను. నేను అనగా మీరు యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో మీరు చదివితే అక్కడ 5 సార్లు ఐ విల్, ఐ, ఐ అని రాసుంటది. ఎందుకు? ఉమ్, వాడు దేవుడికి మహిమ ఇవ్వడు. అపవాది దేవుడికి ఆ చెందాల్సిన మహిమ అది ఆయనివ్వడు. నేను అంటున్నావంటే మనలో ఏదో లోపం ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఏ మనిషిని హెచ్చించడు. ఉమ్, పరిశుద్ధాత్మ దేవుడు ఒకే ఒక వ్యక్తిని హెచ్చిస్తాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తే. అందుకోసం ఆయనొచ్చినప్పుడు ఆయన నన్ని ఘనపరచును అన్నాడు. ఆమేన్. ఆ కార్యాలు జరిగించేది ఆయన. రక్షణ కార్యాలు జరిగించేది ఆయన. మనుషుల్ని దేవుడి వైపు త్రిప్పేది ఆయన. సమస్తము చేసేది ఆయనే. ఆయనకి రావాల్సిన కీర్తి, ఘనత మనం దొంగిలిస్తే
అప్పుడు ఎవరు పని చేస్తున్నట్టు మనలో? లోకాధికారి. అందుకోసం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకోసమే దేవుడు తన దాసుల ద్వారా అనేక సార్లు, సుందరరావు గారి ద్వారా కూడా చాలా సార్లు, అమ్మా మహిమ దేవుడికే వెళ్ళాలి, దేవుడికే వెళ్ళాలి, దేవుడికి వెళ్ళాలి అని ఎందుకు చెప్తాడు? ఎందుకంటే దేవుని వాక్యమే చెప్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్నే ఘనపరుస్తాడు. ఆయన ఆమేన్. వాటిలో నుంచి తీసుకొని మనకి బోధిస్తున్నాడు. హ్మ్. జరగబో సంగతులు ఆయన మనకి తెలియపరుస్తున్నాడు. ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గైడ్‌గా పంపించాడు. మనకు ఆదరణకర్తగా పంపించాడు. సత్య స్వరూపైన ఆత్మ, మహిమ స్వరూపైన ఆత్మ మనలో మనకిచ్చి ఆయన మనల్ని నడిపించడానికి కారణం ఏంటంటే, ఆయన నామాన్ని మహిమపరచడానికి తప్ప. అందుకోసం బాప్తిజం ఇచ్చే యోహాను ఏం చెప్పాడంటే, నేను తగ్గించబడాలి, ఆయన హెచ్చించబడాలి అన్నాడు. ఆమేన్. ఈ యొక్క పరిచర్య ఆయనది. మహిమ ఆయనదే. ఈ గ్రూప్ ఆయనది. సో, ఆయన నామమే మహిమపరచబడాలి. హల్లెలూయా. యేసు కూడా ఆయనొచ్చినప్పుడు ఎవరి గురించి మాట్లాడాడు? మార్కు సువార్త 1 అధ్యాయము 14, 15 వచనాలు చూడండి. 14, 15. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు, కాలము సంపూర్ణమయ్యున్నది, దేవుని రాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఆమేన్. కాలము సంపూర్ణత అయినదంటున్నాడు. దేవుడు రాజ్యము సమీపంగా ఉంది హ్మ్. అంటున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తే దేవుడు రాజ్యం గురించి ప్రకటించాడు. అపోస్తల కార్యం 1 అధ్యాయము 3 వచనం. అపోస్తలులు 1:3. నా మొదటి గ్రంథమును రచించి సారీ ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగ్గపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా! మీరు గమనించండి. ఆయన మినిస్ట్రీ, ఆయన యొక్క పరిచర్య దేవుని రాజ్యం. అన్నిట్లో ఆయన దేవుడు రాజ్యమనే ఆయన మహిమపరిచారు. దేవుడు రాజ్యం గురించే ప్రకటించారు. దేవుడు రాజ్యము సమీపంగా ఉందని చెప్తున్నారు. ఆ రాజ్యము కొరకు తన ప్రజల్ని ఆయన సిద్ధపరచుకుంటూ వస్తున్నాడు. ఎక్కడన్నా గాని మీరు గమనించారా? లోకం గురించి మాట్లాడటం గాని, ధనం గురించి మాట్లాడటం గాని, ఏదన్నా గాని హెచ్చించడం గురించి మాట్లాడటం గాని, ఆయన ఒకటే మనమందరము మనం ఏ పరిస్థితిలో ఉన్నామో మనకు తెలుసు. కానీ దేవుడేం చేస్తున్నాడంటే, మనల్ని అందరిని మన ఆయన రాజ్యంలో ఆయన ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆ రాజ్యం మన దగ్గరికి తీసుకొచ్చాడు. మన మధ్యలోకి తీసుకొచ్చాడు. ఆ రాజ్యం మీ ఎదుట ఉందన్నాడు. మీ మధ్యలో ఉందన్నాడు. ఇప్పుడు ఆ రాజ్యంని స్వీకరించాల్సిన బాధ్యత మనది. అందుకోసమే ఆయన 70 మంది శిష్యుల్ని కూడా ఏర్పరచుకున్న తర్వాత, వాళ్ళు కూడా ఏం ప్రకటించారో చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయం 1 వచనము, తర్వాత 9-11 వచనాలు చదవండి. లూకా 10:1. అందు తరువాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపినప్పుడు ఆయన ఆయన వారితో ఇట్లనెను, కోత విస్తారముగా ఉన్నది కాని పనివారు కొద్దిమందియే కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. ఇంకా ఆమేన్. చదవండి. 9-11 వరకు చదవండి. 19. అందులోనున్న రోగులను స్వస్థపరచుడి, దేవుని రాజ్యము మీ దగ్గరికి వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. మీరు ఆమేన్. హల్లెలూయా! మీరు గమనించండి దేవుని సంగమా. దేవుడు రాజ్యం గురించి ప్రకటించేటప్పుడు ఏం జరుగుతుంది? స్వస్థతలు జరుగుతాయి. హ్మ్. దయ్యాలు పారిపోతాయి. దేవుడు తన శిష్యులకి ఆయన అధికారం ఇచ్చాడంట. ఆ అధికారము ద్వారా వీళ్ళేం చేస్తారనంటే, మనిషిని స్వస్థపరిచి, దేవుడు రాజ్యము మీకు సమీపంగా ఉంది. మీ ఆమేన్. మధ్యలోకొచ్చింది అని అన్నారు. ఎలా అన్నారు? ఆ మాటలు ఎవరివి? యేసుక్రీస్తు మీరు ప్రభు. గమనించండి. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనంలో, అలాగే లూకా 12, సువార్త 11వ అధ్యాయం 20 వచనంలో ఏం చెప్తున్నాడో చూడండి ఒకసారి. 12, 20.
28. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చియున్నది. ఆమేన్. దయ్యాల్ని ఆయన దేవుని యొక్క దేవుని ఆత్మ వలన ఆత్మ నేను వలన, దేవుని యొక్క ఆత్మ వలన దయ్యాల్ని ఆయన వెళ్ళగొట్టిన యెడల, దేవుని యొక్క రాజ్యము మీ యొద్దకు మీ వచ్చియున్నదని. యొద్దకు వచ్చి ఉన్నది. మీరెప్పుడన్నా దయ్యాల్ని పారద్రోలినప్పుడు, ఒక మనిషికి దేవుడు కృపను బట్టి, ఆ యొక్క అధికారాన్ని బట్టి మీరు ఆ బిడ్డకి విడుదలిస్తే గనక, మీరేం జేయాలి? దేవుని యొక్క రాజ్యము మీ ఎదుటకు వచ్చిందన్నది అని ప్రకటించాలి నువ్వు. హ్మ్. మనుషులకి స్వస్థత కలిగినప్పుడు శిష్యులేం జెప్పారు? వాళ్ళు స్వస్థతలు జేసి దేవుడి అధికారంతో వాళ్ళకి స్వస్థపరచబడినప్పుడు, దేవుడు రాజ్యము మీ ఎదుటకు వచ్చినది అని మనం ప్రకటించాలి. అంతేగాని వాళ్ళకి స్వస్థతనిచ్చి వదిలేయటం గాదు. ఎందుకంటే అన్యులకి తెలియాలి. దేవుడి రాజ్యము వాళ్ళకి సమీపంగొచ్చింది. దేవుని రాజ్యము వాళ్ళ మధ్యలోకి వచ్చింది. ఇప్పుడు వాళ్ళేం జేయాలి? ఆ రాజ్యములకు ప్రవేశించటానికి వాళ్ళు ప్రయత్నం జేయాలి. దేవుడి రాజ్యం ఏం చేసంటే, ఆ రాజ్యము వాళ్ళ ఎదుటకి తీసుకొచ్చాడు. వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చాడు. ఇప్పుడు వాళ్ళేం జేయాలంటే, ఆ రాజ్యముని వాళ్ళు స్వీకరించాలి. అందుకోసమే ఆయన స్వస్థతలు జేస్తున్నాడు. దయ్యాల్ని వెళ్ళగొడుతున్నాడు. అనేక మంది రోగిల్ని ఆయన స్వస్థపరుస్తున్నాడు. ఎందుకంటే, ఆ రాజ్య సువార్త ప్రకటించినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు జరుగుతాయి. ఆమేన్. హల్లెలూయా! ఆ ఆమేన్. అద్భుత కార్యాల ద్వారా అప్పుడు మన దైవజనులు ఏం జెప్పాలి? దేవుని రాజ్యము మీ ఎదుటకొచ్చినది. లేపోతే మీ మధ్యలోకి వచ్చినది అని ఆయన ప్రకటించాలి. అప్పుడు వాళ్ళు విశ్వసించి ఆ రాజ్యంలోకి వాళ్ళు రావటానికి ప్రవేశము ఉంటుంది. ఉన్ దేవుడికి మహిమ కలుగును గాక. వాళ్ళు మారు మనసు పొందుతారు. వాళ్ళు మన ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించి వాళ్ళు కూడా అందుకోసం శిష్యులు ప్రభు మాటలే లూకా సువార్త 11:22లో ప్రకారంగా 20 చూడమ్మా. 11, అయితే 20. అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చియున్నది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా! దేవుని రాజ్యము మీ మీరు మధ్యలోకి వచ్చి ఉన్నది అన్నాడు. అక్కడేమో నేను ఆత్మ ద్వారా ఈ దేవుని కార్యము ఆత్మ వలన జరిగించుంటే దేవుని ఆత్మ చేత దయ్యాల్ని వెలుగొట్టుంటే గనక దేవుని రాజ్యము మీకు మీ యొద్దకు మీ వచ్చియున్నది. యొద్దకు వచ్చి ఉన్నది. చూసారా దేవుని సంగమా? దేవుడు కార్యాలు జరిపించడానికి కారణం ఏంటంటే, ఆ రాజ్య సువార్త ప్రకటించడానికే. ఆ రాజ్య సువార్త గురించి తెలియపరచడానికే. దేవుడు రాజ్యంలో ఇలాగ ఉంటది. దేవుడు అద్భుతాలు చేసే దేవుడై ఉన్నాడు. స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. దయ్యాల్ని వెళ్ళగొట్టే దేవుడై ఉన్నాడు. బంధకాల నుంచి విడిపించే దేవుడై ఉన్నాడు. ఆయన విప్పేవాడు. ఆయన గాయాల్ని కట్టువాడు అని జెప్పేసి మనం ప్రకటించేవారుగా మనం ఉండాలి దేవుని సంగమా. అంతేగాని ఆ యొక్క ఇచ్చిన పరిచర్య మనల్ని హెచ్చించుకోవడానికి కాదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని హెచ్చించడానికి ఆయన ఈ యొక్క పరిచర్య మనకిచ్చాడు. నమ్మకమైన దాసుడుగా ఇదిగో నీకిస్తున్నాను. నువ్వు ఎళ్లి ప్రకటించుమన్నప్పుడు అది జాగ్రత్తగా ఆ యొక్క పరిచర్యని ముందు కొనసాగి మనం ఆయన నామాన్ని మహిమపరిచేటట్టుగా మనం అందుకోసం మీరు దేవుని అపోస్తుల కార్యంలో కూడా మీరు చూసినట్లయితే 8వ అధ్యాయం 12వ వచనంలో ఫిలిప్పు కూడా ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని యొక్క ఎలీషాను. రాజ్యము గురించే వాళ్ళు ప్రకటించారు. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు, యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతన్ని నమ్మి పురుషులను, స్త్రీలను బాప్తిస్మము పొందిరి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా! ఆయన యేసుక్రీస్తు ప్రభు నామమును, తర్వాత దేవుని యొక్క రాజ్యముని ఆయన ప్రకటించాడు. ఎందుకంటే ఆ నామంలోనే రక్షణ ఉంది. అపోస్తల కార్యం 4:12 ప్రకారంగా ఇంక వేరే యొక్క నామంలో రక్షణ లేదు. ఆమేన్. ఆ ఒక్క నామంలోనే ఉంది. స్వస్థతలు ఆ నామంలో ఉంది. సమాధానం ఆ నామంలోనే ఉంది. దయ్యాల్ని వెళ్ళగొట్టే శక్తి ఆ నామంలో ఉంది. అనేక క్రియలు ఆ నామము ద్వారా వాళ్ళు చేసి ఉన్నారు కాబట్టి, ఆ నామాన్ని ప్రకటించారు. అందుకోసం మీరు గమనించండి. వాళ్ళు దేవుడు యేసుక్రీస్తు ప్రభు నామంని ప్రకటిస్తున్నప్పుడు, అనేక మంది ఆటంకపరిచారు. ఆ నామంలో హ్మ్. ప్రకటించడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ నామము శక్తిగల నామము. అది అన్ని నామాల కన్నా పైనామము. ఆ నామంలో ఉన్న శక్తి, ఆ నామంలో ఉన్న పవర్ అది క్రైస్తవులకే తెలుసు. అందుకోసమే ఆ రాజ్య సువార్త వాళ్ళు ప్రకటించినప్పుడు, ఆ శిలువ సందేశము ప్రకటించినప్పుడు, అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది అని ప్రకటించారు. గమనించారా దేవుని సంగమా?
దేవుని రాజ్యం గురించే వాళ్ళు ప్రకటించారు. అలాగే అపోస్తులు పౌలు కూడా 19వ అధ్యాయము అపోస్తుల కార్యం 8వ వచనం చూడమ్మా. 19, 8. తరువాత అతడు సమాజ మందిరములోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాటలాడుచు 3 చూసావా? నెలలు గడిపాడు. ప్రకటించడమే కాదు. వాళ్ళని ఆ రాజ్యం గురించి ఒప్పించి ఆమేన్ ఉమ్, హల్లెలూయా! అక్కడ రాజ్యం ఉంది. ఆ రాజ్యం గురించే వాళ్ళు ప్రకటించారు దేవుని సంగమా. ఆ రాజ్యం గురించి నువ్వు ప్రకటిస్తున్నావా? లేకపోతే నీ పరిచర్య గురించి నువ్వు ప్రకటిస్తున్నావా? నీ గురించి నువ్వు ప్రకటిస్తున్నావా? లేకపోతే ఎవరి గురించో మనం ప్రకటిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి దేవుని సంగమా. ఈ సంఘము ఆయనది. ఆయన నామమే మహిమపరచబడాలి. ఆయన నామమే హెచ్చించాలి. ఆత్మ వారు ఇంకెవ్వరిని నామాన్ని హెచ్చించడానికి ఆయన ఒప్పుకోడు. ఉమ్, ఒప్పుకోడు. దేవుని రాజ్యం గురించి మనం ప్రకటించాలి. అందుకోసమే ఆయన మన ద్వారా స్వస్థతలు చేస్తున్నాడు. దయ్యాల్ని వెళ్ళగొడుతున్నాడు. అనేక మందికి ఆయన కట్టులు విప్పుతున్నాడు. అనేక మందికి ఆయన చెరసాల్లోంచి బయటికి తీసుకురావడానికి కారణం ఏంటంటే, వాళ్ళకి దేవుడు రాజ్యం గురించి ప్రకటించడానికి. అపోస్తల కార్యం 20 అధ్యాయం 25వ వచనం. 20, 25. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచు నుంటిని మీలో ఆమేన్. ఎవరును. చూసారా? ఎక్కడికి వెళ్ళిన దేవుడి సంగమా, శిష్యులు చేసిన పని అదే. మనం చేయాల్సిన పని అదే. ఎందుకంటే మనము కూడా దేవుని యొక్క శిష్యులై ఉన్నాము. ప్రభుని వెంబడించే ప్రతి బిడ్డ దేవుని శిష్యుడై ఉన్నాడు. మనం ఏదైనా మాట్లాడినప్పుడు దేవుడి రాజ్యం గురించి మాట్లాడాలి. దేవుడి రాజ్యం గురించి మాట్లాడేటప్పుడు ప్రభు నామాన్ని గురించి మాట్లాడాలి. ప్రభు చేసిన కార్యముల గురించి మాట్లాడాలి. ఆ ప్రభు కార్యములు నువ్వు మాట్లాడుతున్నప్పుడు దేవుడేం చేస్తాడంటే, నువ్విచ్చిన సాక్ష్యానికి ఆయన రుజుపరుస్తాడు. వాళ్ళని కూడా స్వస్థపరుస్తాడు. వాళ్ళని కూడా ఆయన లేవనెత్తుతాడు. వాళ్ళు దేవుడి మహిమని వాళ్ళు కూడా చూస్తారు. నువ్వు చూసినట్లుగా వాళ్ళు చూస్తారు. ఆళ్ళు కూడా దేవుడి రాజ్యంలోకి రావడానికి అవకాశము దొరుకుతుంది దేవుని సంగమా. ఆమేన్. అందుకోసమే పరిశుద్ధాత్మ ద్వారా మనం నింపబడి ఉండాలి. నేను నమ్ముచున్నాను దేవుని సంగమా. చివరి దినాల్లో ఇంకా ఎన్ని సంవత్సరాలున్నాయో తెలీదు గాని దేవుడు మహిమకార్థంగా తన దాసుల్ని ఆయన వాడుకుంటాడు. తన పరిశుద్ధాత్మనిచ్చి అనేక మందికి ఆయన వైపు త్రిప్పుకుంటాడు. ఆమేన్ హల్లెలూయా! అది దేవుడి కార్యమే. అందుకోసం ప్రభు చెప్పాడు. మీరెవ్వరు నా ఎదుటకు రాలేదు. తండ్రి ఆకర్షిస్తే తప్ప అన్నాడు. ఉమ్, ఆమేన్. అది గొప్ప కార్యం. అది తండ్రి చేసే కార్యం అది. అందుకోసం ఈ సువార్త ప్రకటించబడుతున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఆ వాక్కు స్వరము ద్వారా అనేక మందిని ప్రభు వైపు ఆకర్షిస్తున్నాడు. ప్రభు దగ్గరికి ఆకర్షించిన వారిని నేను ఎప్పటికీ విడిచిపెట్టను అని చెప్పాడు. అలాగే ఆయన ఏం చేస్తాడంటే, ఆ రాజ్య సువార్త ద్వారా వాళ్ళని విడిపించి, ఆ శక్తి ద్వారా వాళ్ళని అన్నిట్లోంచి విడిపించి, వాళ్ళని నమ్మినట్లు చేసి పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని రాజ్యంలోకి నడిపిస్తూ, తండ్రి ఏం చేస్తున్నాడంటే కుమారుడి వైపు ఆకర్షిస్తున్నాడు. కుమారుడు ఏం చేస్తాడంటే రక్షణ కలిగిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మన ప్రభు వైపు ఆయన నడిపిస్తున్నాడు. ఆ ప్రభు ఇప్పుడు ఏం చేస్తాడంటే మనల్నందరిని తీసుకెళ్ళి తండ్రి నివాసములోకి ఆయన నడిపిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకోసమే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న కార్యాలు ఎప్పటికీ మనం మర్చిపోకూడదండి. అందుకోసమే దేవుడి సంఘముగా మనము ఆయన నామాన్ని మహిమపరచాలి. ఆయన ఎన్ని కార్యాలు మన మధ్యలో జరిగించినా కూడా నామము ఆయనదే, ఘనత ఆయనదే, కీర్తి ఆయనదే, సమస్తము ఆయనకే చెల్లించబడాలి. ఆమేన్. ఆమేన్ హల్లెలూయా! మనము ఎవరమని మనం పేరు తెచ్చుకుంటమే. మనం మన కొరకు కాదు మనం పని చేస్తుంది. మన దేవుడు, మన తండ్రి అయిన దేవుడు, మనల్ని రక్షించిన దేవుడిని మనం ఆయన్ని తలుచుకొని మనం మన పరిచర్య చేసుకుంటున్నాం. ఆ నామము ఆయనదే. అందుకోసం బ్రదర్ గారు ఎప్పుడు అంటూ ఉంటారు. వాక్యము నీది, ప్రజలు నీ వారై ఉన్నారు. రాజ్యము నీది, మహిమ, ఘనత, ప్రభావములు నీకే చెల్లిస్తున్నా. నీకే చెల్లిస్తున్నానంటారు. అది వాస్తవం. అది సత్యం. ఎందుకంటే దేవుడు బిడ్డలు ఆత్మ పొందుంటే గనక, ఆత్మ నిండుదల ఉంటే గనక, ఆత్మ ద్వారా నడిపించబడుతున్నప్పుడు దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 34 వచనం ప్రకారంగా 3:34. ఆయన
కలిసిపోయిందన్న. ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుని సత్యవంతుడన్న మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును కనుక ఆయన దేవుని మాటలే పలుకును. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు ఆత్మతో నింపబడ్డారు కనుక వాళ్ళు దేవుడి మాటలే. ఎందుకంటే కొలత లేకుండా ఆత్మనిచ్చి ఉన్నాడు. ఆమేన్. కొలత లేకుండా ఆత్మనిచ్చి ఉన్నాడు దేవుడి సంగమా. అందుకోసం అపోస్తల కార్యం మీరు జాగ్రత్త చదివితే వాళ్ళ ఆత్మ పూర్ణులై, ఆత్మ నిండుదల కలిగి, వాళ్ళకిచ్చిన ఆత్మని మనకిచ్చాడు. ఏ ఆత్మ ఆయన్ని మరణం నుంచి ఆయన విడిపించాడు. అదే ఆత్మ ద్వారా మనం జన్మించబడ్డాము. అదే పునరుద్ధాన శక్తి మనలో ఉంది. అదే ఆత్మ మనం కలిగి ఉన్నాము. కాతే నిండుదల అనేది లేదు. హ్మ్. ఆత్మ నిండుగా మనం ఉండాలి. ఆత్మ సంపూర్ణత కలిగి మనం జీవించాలి. అందుకోసమే పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూడండి. 5:18 మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. ఆత్మ ఆమేన్. పూర్లై ఉండుడి అని ఆయన సంఘానికి తెలియపరుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకోసమే ఆత్మతో నింపండయ్యా. నన్ను ఆత్మతో నింపండయ్యా. ఆత్మతో నింపండయ్యా. ఎందుకంటే ఆత్మ వారు నీలోకి వచ్చినప్పుడు నీకు లోకం మీద ఆశ ఉండదు. ఆమేన్. లోక వాటి మీద ఆశ ఉండదు. శరీర క్రియలు ఉండవు నీ జీవితంలో. శరీర ఆశలు ఉండవు. శరీర ఇచ్చలు ఉండవు. ఏది ఉండదు దేవుని సంగమా. ఎందుకంటే ఆత్మ వారు నీ దగ్గరికొచ్చినప్పుడు ఆయన దేవుడు వాటి మీద నీ దృష్టి పెట్టుకున్నట్లుగా ఆయన సహాయము చేస్తాడు. అందుకోసం ఈ రాజ్యము ఆయన ప్రకటించుమని ఆయన సెలవిచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రాజ్యం గురించి పాత నిబంధనలో దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో చూసినట్లయితే దానియేలు 2:40 44 ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికిని నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి కాక మరెవరికిని చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయను, కాని అది యుగముల వరకు నిలుచును. ఆమేన్. ఆమేన్. అది అన్ని రాజ్యాల కన్నా పై రాజ్యమే. ఉమ్. ఆమేన్. ఇప్పుడు వరకు ఉన్న రాజ్యాలన్నీ కూల్చివేస్తది ఆ రాజ్యం. ఎందుకంటే ఆయన పరిపాలించబోతున్నాడు. తండ్రి దేవుడు తన కుమారుడు ద్వారా ఆయన పరిపాలించబోతున్నాడు. ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆ 1000 సంవత్సరాల పరిపాలనలోకి మనము కూడా నడిపించబడడానికి, మన ఆ రాజ్యంలో ఉండడానికి ఆయన అనుదినము మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఎందుకంటే ఆ దేవుని రాజ్యము మనలో ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తి మనలో ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఈ రాజ్యము దేవుని శక్తితో ఉన్నది. అందుకోసమే నేను మాటల ద్వారా కాదు. ఆమేన్. దేవుని రాజ్యము శక్తి ద్వారా అని సెలవిచ్చాడు. కొంతమంది మాట్లాడతారు కానీ శక్తి ఉండదు. ఎందుకంటే దేవుని రాజ్యం ప్రకటించే వాళ్ళ దగ్గర ఆ శక్తి దేవుడు వాళ్ళకిస్తాడు. ఆ అధికారం వాళ్ళకిస్తాడు. మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనం చూడు. మరియు ఆయన ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను. ఆమేన్. ఆమె దేవుడి రాజ్యం ఎలా వస్తుందంటమ్మా? బలముతో బలముతో. వస్తుంది. శక్తితో వస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని బలముతో, శక్తితో వస్తుంది ఆ రాజ్యం. ఆ రాజ్యము కొరికే మనం ప్రకటించాలి. ఆ రాజ్యం నిమిత్తం కొరికే మనం జీవిస్తున్నాం. ఆ రాజ్య వారసులుగా మనం జీవిస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. నీ తండ్రి అనే దేవుడు తన కుమారుని పంపించింది ఈ రాజ్యంని ప్రకటించడానికి. ఏ భూమిని ఆయన నరులకిచ్చాడో, ఆ భూమిని తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన పరిపాలించబోతున్నాడు. అందుకు ఆయన ఈ రాజ్యం గురించి అనేక మంది ద్వారా ఆయన ప్రకటించాడు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. 2:12 అన్న. 2:12. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై
అబద్ధమును నమ్మునట్లు మోసము చేయి శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. అదేనా అన్న? 2:12 అమ్మా. 2 Thessalonians 2:12. కాదు, 1 Thessalonians. సారీ. దేవుని తన తన రాజ్యమునకు రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా తన మీరు రాజ్యమును, జాగ్రత్త చదవమ్మా, తన రాజ్యమును మహిమకును మహిమలకు మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు చూసారా ధైర్యపరచుచు. దేవుని సంగమా, దేనికి పిలిచాడు మిమ్మల్ని? దేవుని తన ఎందుకు నిన్ను రాజ్యం ఏర్పరచుకున్నాడు? ఎందుకు తన ప్రాణంనిచ్చాడు? రక్తం చిందించి నీ పాపాల్ని కడిగి కేవలము ఆ రాజ్యము నిమిత్తము ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ రాజ్యము కొరకు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. ఆ మహిమ కలిగిన రాజ్యము గురించి ఆయన నిన్ను సిద్ధపరుస్తున్నాడు. అందుకోసమే మహిమ నుండి అధిక మహిమలోకి నడిపించి ఆయన మహిమ స్వరూపైన దేవుడు ఆ స్వరూపము నీకిచ్చాడు. ఆ మహిమ కలిగిన స్వరూపం నీకు ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆ మహిమ కలిగిన రాజ్యంలోకి నీకు ప్రవేశం ఉంటుంది. ఆ మహిమ లేని వారు ఆ రాజ్యములకు ప్రవేశము ఉండదు. లేదు. దేవుని సంగమా, నీలో ఆ మహిమ లేకపోతే నువ్వు ఆ మహిమ కలిగిన రాజ్యములకు నువ్వు ప్రవేశం ఉండదు. అందుకోసం ఆయన ఏం చేస్తాడంటే మన పాపములు, మన దోషములు, అతిక్రమలు, అపరాధములు అనుదినములు క్షమించడానికి కారణం ఏంటంటే ఆయన దయ కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు. నువ్వు నశించిపోవటం ఇష్టం లేదు కాబట్టి ఆయన తన కుమారుని పంపించి నిన్ను రక్షిస్తే, ఆయన కుమారుని పంపించి తన రక్తం ద్వారా ఆయన నీ కొరకు రక్తం చెందిస్తే, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి, ఆయన నీ కొరకు సమస్తము చేసి, కేవలము ఆయన ఎక్కడ ఉన్నాడో మనం కూడా అక్కడే ఉండాలని ఆశిస్తూ, ఒక తండ్రి స్వభావము, ఆయన హృదయాన్ని మనం గ్రహించాలి. అందుకోసమే నేను ఏర్పరచుకున్నాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆ రాజ్యము కొరకు, ఆ మహిమ కొరకు నేను ఏర్పరచుకున్నాడు. అందుకోసం మీరు జాగ్రత్తగా నడువుడి అంటున్నాడు. ఈ లోకంలో నడిచేటప్పుడు జాగ్రత్తగా నడవడి. మనుషులు చూస్తున్నారు నిన్ను. ఏ విధంగా నడుస్తున్నావు, ఏ విధంగా మాట్లాడుతున్నావు, ఏ విధంగా జీవిస్తున్నావు అనేది మనుషులు గ్రహిస్తున్నారు. నిన్ను చూచి వాళ్ళు తండ్రి అయిన దేవుడు నీ సత్క్రియలను చూచి నీ తండ్రి అయిన దేవుణ్ణి వాళ్ళు మహిమపరచాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. నీ సత్క్రియలను చూచి, నీలో ఉన్న ప్రేమను చూచి, నీలో ఉన్న స్వభావం చూచి వాళ్ళు కూడా నాకు అది కావాలి అన్నట్లుగా ఉండాలి దేవుని సంగమా. ఆ విధంగా నువ్వు జీవించాలి. అందుకోసం జాగ్రత్తగా జీవించాలి. కొలసీలు రాసిన పత్రిక 1:13 చూడండి. 1:13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆమేన్. ఆమేన్. ఒకప్పుడుగా గుడ్డివాడుగా నడిచావు ఈ లోకంలో. చీకట్లో నడుస్తున్నావు. ఆయన సువార్త ద్వారా, ఆ మహిమ కలిగిన సువార్త ద్వారా నిన్ను వెలిగింపు చేశాడు. నీ మార్గాలన్నీ ఆయన సరళము చేశాడు. ఆ మార్గాలన్నీ ఆయన వెలుగుతో నింపి ఇప్పుడు నీకు ఒక త్రోవని చూపిస్తున్నాడు నడవటానికి. అందుకోసం వాక్యము నా పాదాలకి దీపం అయి ఉన్నది అని సెలవిచ్చిన కారణం ఏంటంటే ఆ వాక్యం ఏం చేస్తుంది, నువ్వు ఏ త్రోవలో నడవాలో నీకు తెలియపరుస్తున్నాడు. ఆమేన్. ఎలా నడవాలో తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే చీకట్లో నుండి ఆయన వెలుగులో నడిపించడానికి కారణం ఏంటంటే ఆయన కుమారుడి యొక్క రాజ్యంలోకి నువ్వు ఉండాలని, నువ్వు కూడా ఆయనతో పాటు పరిపాలించాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రకటన గ్రంథం 1:9 చూడమ్మా. 1:9. నీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును కూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని. చదువు. ఇంకా ఉంది. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్మర్ణ, పెర్గమ, తొయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవుదికియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఆ సంఘానికి ఈ 7 సంఘాలకి పంపించడానికి కారణం ఏంటంటే వాళ్ళు చేస్తున్న పనులు దేవుడు ఎరిగి ఉన్నాడని తెలియపరచడానికి. వాళ్ళు ఎక్కడ పడిపోయారో తెలియపరచడానికి, వాళ్ళని ఎలా లేవనెత్తాలో ఆయనకి తెలియపరుస్తున్నాడు.
ఆయన కృప కలిగిన దేవుడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే యోహాను ద్వారా ఆ 7 సంఘాలకి వాళ్ళకి రాసి తెలుసు. ఆ యొక్క పంపించి వాళ్ళ గురించి నాకు అన్నీ తెలుసు అన్నట్లుగా చెప్తున్నాడు. దేవుని సంగమా, మనం చేసేది ప్రతీది ఆయన ఎరిగి ఉన్నాడు. నీ ఆలోచనలు ఎరిగి ఉన్నాడు. నీ మాటలు ఎరిగి ఉన్నాడు. నువ్వు చేసే ప్రతి పని ఆయన ఎరిగి ఉన్నాడు. నీ కార్యములు ఎరిగి ఉన్నాడు. నీ ప్రేమని ఆయన ఎరిగి ఉన్నాడు. నువ్వు ఎంత ప్రేమ కలిగి ఉన్నావో కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. నీ ప్రేమ చల్లారిపోయిందో లేదో ఆయనకి తెలుసు. అందుకోసమే దేవుడు ఆ యొక్క లేఖనముల్ని ఆ 7 సంఘాలకి పంపించినప్పుడు వాళ్ళు తిరిగి మళ్ళీ పశ్చాత్తాపపడి, మళ్ళీ వాళ్ళు తిరిగి లేచి విశ్వాసంలో కొనసాగాలని దేవుడు ఆయన ఇష్టముగా ఆ పత్రికల్ని ఆయన పంపించాడు. కేవలము సంఘము నశించిపోకూడదని. ఆయన ఏర్పరిచిన బిడ్డలు ఒక్కడు కూడా నశించిపోకూడదని ఆయన ఇష్టం లేదు కాబట్టి, ఆయన మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. మాట్లాడుతూ ఉంటాడు. ప్రేమిస్తూ ఉంటాడు. గాయాలు కట్టేవాడు ఆయనే. ఆమేన్. హల్లెలూయా. అందుకోసం యోబు గ్రంథంలో చెప్తున్నాడు చూడండి 5వ అధ్యాయము 18వ వచనంలో. యోబు 5:18. 5:18. ఆయన గాయపరచి గాయమును కట్టును. ఆయన గాయము ఆయన చేయును. గాయపరిచి ఆయనే గాయమును కట్టును. గాయాలు కట్టును. ఆయన గాయము చేయును. ఆయన చేతులే స్వస్థపరచును. చూసారా దేవుని సంగమా? అందుకోసమే మన జీవితాల్లో ప్రతి అడుగు జాగ్రత్త వేస్తూ ఉండాలి. ఆయన ఎవరిని ప్రేమిస్తాడో వాళ్ళని శిక్షిస్తాడు అని. ఆయన ఎక్కువ ఎవరిని ప్రేమిస్తాడో ఆయన వాళ్ళని క్రమశిక్షణలో పెడతాడు. హ్మ్. He will give you a disciplined life. Whom he loves, he will chastise. He is the one who heals అన్నాడు. ఆయనే గాయపరిచి, ఆయనే కట్టువాడై ఉన్నాడు. ఆయనే సమస్తం. ఎందుకంటే మనం నశించుకోకూడదని నశించుకోకూడదని ఆయన ఆశపడుతున్నాడు కాబట్టి, ఆయన మనల్ని గాయపరిచేవాడుగా కనపడుతున్నాడు. ఆ గాయాలు కట్టేవాడుగా కనపడుతున్నాడు. మనల్ని క్రమశిక్షణలో నడిపించాలని. ఎందుకంటే మనం ఎలా పడితే అలా జీవిస్తాం. ఆయనకిష్టం లేదు. ఆ వాక్కు చొప్పున మనం జీవించాలని. ఎందుకంటే ఆ రాజ్యము గురించి ఆయన ప్రకటించడానికి వచ్చాడు. ఆ శిష్యులు అదే రాజ్యం గురించి ప్రకటించారు. ఆ రాజ్యం గురించి మనకి తెలియపరుస్తున్నాడు అనుదినాన్న. ఆ రాజ్యంలో నీకొక నివాస స్థలము ఆయన ఉంచి ఉన్నాడు. ఆ యొక్క రాజ్యంలో నీ పేరు ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయనతో పాటు నువ్వు పరిపాలించాలని ఆశపడుతున్నాడు కాబట్టి ఆయన మనల్ని శిక్షిస్తూ ఉంటాడు. ఆయన మనల్ని ఎప్పుడైనా తప్పులు చేసినప్పుడు ఆయన బెత్తంతో కొడతాడు. మరి ఆయనే లేవనెత్తాడు. అందుకోసం ఆయన గాయపరచువాడు ఆయనే. గాయాలు కట్టువాడు ఆయనే. కొన్నిసార్లు చాలా కష్టంగా ఉంటుంది. అందుకోసం దావీదు ఎప్పుడన్నా గాని ఆయన పాపం చేసినప్పుడు "హావ్ మర్సీ అపాన్ మీ ఓ లార్డ్. డోంట్ లెట్ యువర్ యాంగర్ కమ్ అపాన్ మీ" అని చాలా సార్లు అడిగాడు. ఎందుకంటే ఈ రాజ్యంని సిద్ధపరిచిన దేవుడు, ఈ రాజ్యంని మనం తిరస్కరిస్తే గనక వాళ్ళు దేవుని యొక్క ఉగ్రతని వాళ్ళు చూస్తారని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆ ఉగ్రత నుంచి మనల్ని రక్షిస్తున్నారు దేవుని సంగమా. ఆ రాబోయే యొక్క ఉగ్రత నుంచి, దేవుడి యొక్క ఉగ్రత నుంచి ఆయన మనల్ని రక్షిస్తున్నాడు. నిన్ను ఏర్పరచుకున్నాడు. అంతమంది కోట్లాది మందిలో నన్ను ఎందుకు? ఎప్పుడన్నా కూర్చొని ఆలోచించావా? మేమేమై ఉన్నామని మన కుటుంబాల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. మనం గొప్ప వాళ్ళమనా? పేరున్న వాళ్ళమనా? లేతే మనం నీతిమంతులు, పరిశుద్ధులమనా? అనేక మందిలో మనల్నే ఎందుకు ఆయన ఏర్పరచుకున్నాడు? నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? జగత్తు పునాదులు వేయక మునిపే నువ్వు ఆయన ప్రణాళికలో ఉన్నావు కాబట్టి, ఈ దినాన నువ్వు దేవుడి రాజ్యంలో ఉన్నావు. ఆయన నీ గురించి ఆలోచించాడు.
ఆయనకి తెలుసు నువ్వు సువార్తని ఒప్పుకుంటావని తెలుసు. ఆయన కుమారుడు గురించి నువ్వు ఆ కుమారుని స్వీకరిస్తావని తెలుసు. ఆ కుమారుని ప్రభువుగా నువ్వు అంగీకరిస్తావని తెలుసు. ఆయన్ని రాజుగా నువ్వు అంగీకరిస్తావని తెలుసు. ఆయనని దేవుడని కూడా అంగీకరిస్తావని తెలుసు. ఆయనకి సమస్తం ఎరిగిన వాడు. అందుకోసం జగత్తు పునాదులు వేయక మునిపే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడట. ఎలా ఏర్పరచుకున్నాడు? ఎలాగా? ఆయన సమస్తం ఎరిగిన దేవుడై ఉన్నాడు. ఎప్పుడు ఏం చేయబోతున్నావో కూడా ఆయనకి తెలుసు. అయినా కూడా రేపు నువ్వు పాపం చేస్తావని కూడా తెలుసు. అయినా కూడా ఆయన వాక్యము ద్వారా మళ్ళీ తిరిగి నిన్ను ఆయన ఆయన గొర్రెల మందలో ఆయన నడిపిస్తుంది. దేవుని సంగమా, దేవుడు హృదయాన్ని ఎరిగిన వారు ఎప్పటికీ పాపం చేయడు. అందుకోసమే ఆయన ఏమంటున్నాడు తెలుసా యోహాను? దేవుడి మూలంగా జన్మించిన వాడు పాపము చేయనేరడు. చేయలేడు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మనం అందరం ఆయన ఆత్మ ద్వారా జన్మించబడ్డాం. ఆయన ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాం. ఆయన మహిమ మనకిచ్చి ఉన్నాడు. ఆయన కృప నిరంతరము మన మీద ఉంది. ఆయన నిన్ను కాచి కాపాడుతున్నాడు. అనుదినము నిన్ను కాచి కాపాడుతున్నాడు. నీ మీద, నీ కుటుంబం మీద ఆయన గుడారం కప్పుతున్నాడు. ఆయన రెక్కల చాట నిన్ను భద్రపరుస్తున్నాడు. నీకెప్పుడన్నా గాయాలు వచ్చినప్పుడు ఆ గాయాలు కట్టేవాడుగా ఉండు. నీకెప్పుడు కొదువు ఉన్నప్పుడు ఆయన నీకు సమస్తము సమకూరుస్తున్నాడు. అందుకోసమే మనము ఆ రాజ్యము మన ఎదురు తీసుకొచ్చాడు. ఆ రాజ్యం ఇంతకు ముందు నుంచే ఉంది. 103 కీర్తన 19వ అధ్యాయం చూడమ్మా ఒకసారి. 103:19. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. ఆమేన్. ఇప్పుడేం కొత్తేం కాదిది. కానీ మా అన్న మధ్యలో ఆయన తీసుకొచ్చాడు. ఆయన ఎప్పటినుంచో పరిపాలిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మనమేమనుకుంటాం అంటే ఇప్పటి నుంచి పరిపాలిస్తున్నాడు అనుకుంటాం. కాదు. ఆయన పరలోకంలో కూర్చొని ఆయన రాజ్యము ఆయన పరిపాలిస్తున్నాడు. కానీ ఈ భూమి నరులకిచ్చాడు. నరులు దాన్ని నాశనం చేశారు. దాన్ని కాపాడుకోవాల్సినది ఆయన కాపాడలేకపోయాడు. అలాగే నీకు రక్షణ కలిగించాడు. ఆ రక్షణ కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే. అందుకోసం దేవుని భయముతోనూ, వణుకుతోనూ మీ రక్షణ మీరు కాపాడుకోండి అని సెలవిచ్చింది పౌలు గారు. నీకేది ఇచ్చాడో నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత. ఆమేన్. హల్లెలూయా. గమనించండి దేవుని సంగమా. నీకిచ్చిన బాధ్యతని నువ్వు కాపాడుకోవాలి. నీకిచ్చిన రక్షణను కాపాడుకోవాలి. నీకిచ్చిన బిడ్డల్ని నువ్వు కాచి కాపాడుకోవాలి. ప్రార్థన ద్వారా ఆయన నీకేది నీ చేతిలో పెట్టాడో నువ్వు జాగ్రత్తగా దాన్ని కాచి కాపాడేవాడిలాగా ఉండాలి. అందుకోసం నమ్మకంగా నీకు ఈ పిల్లల్నిచ్చాడు. ఆ నమ్మకంతో నీకు అనేక విషయాలు నీకు తెలియపరుస్తున్నాడు. నీకు పరిచర్యనిచ్చాడు. సమస్తమునిచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. కానీ దాన్ని కాచి కాపాడాల్సిన బాధ్యత మనదే. అందుకోసం దేవుని సంగమా మనము ఆయన బిడ్డలమేమున్నాం కాబట్టి ఆ రాజ్య సువార్త ప్రకటించేవారుగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన కుమారుడు ద్వారా ఆయన పరిపాలిస్తున్నాడు. అందుకోసం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో చెప్తున్నాడు చూడండి. 9. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్య భారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ రాజ్య భారము ఆయనకిచ్చాడు దేవుడు. ఆ రాజ్య భారముని ఆయన మోసేవాడుగా ఉన్నాడు. ఆయన త్వరలోనే పరిపాలించబోతున్నాడు దేవుని సంఘం. అందుకోసమే మనం ఆ రాజ్యంలో మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం జాగ్రత్తగా ఆ రక్షణని మనం కాచి కాపాడుకోవాలి. ఆ రక్షణలో మనం ముందు కొనసాగేవాడుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. వచ్చే వారము మనము ఆ రాజ్యములో ఉన్న దీవెనలు మనం చూడబోతున్నాము. అలాగే ఎవరు ఆ రాజ్యంలో ప్రవేశిస్తారో మనం చూడబోతున్నాము.
దేవుడి ఆమేన్. కొద్ది మాటలు మన హృదయంలో ఫలింపులోకి తీసుకొచ్చును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. 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 హల్లెలూయా.